పుస్తకములు గలిగిన పూరి గుడిసె యందు నిరుపేద కాపునై ఉందుగాని పుస్తకములు లేనట్టి భూరి సౌదమందు చక్రవర్తిగా నేనుండనభిలషింప అంటాడు మధుర కవి నాలం కృష్ణారావు గారు. ఆయన చాలా 7వ తరగతిలోనే మొత్తం గేయ రూపంలో పరీక్ష పత్రాలు రాసేసినాడంట. ఆయన సర్వస్వం ఈ మధ్య బొమ్మిడాల కృష్ణమూర్తి గారిని బొమ్మిడాల ట్రస్ట్ తరఫున ముద్రించి ఉచితంగా పంచారు. అందులో ఊరి వెలుపల పాడుకొనేరు సెంత మనుజులెవరు మసలని మారుమూల గుట్టచాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు. పిసినారి అని ఒక గేయం ఉండేది, పాఠ్యపుస్తకాల్లో ఉండేది మేము చదువుకునేటప్పుడు. అది రాసింది ఆయనే, నాలం కృష్ణారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈ పుస్తకం మీద మంచి పద్యం తయారు చేయమని నేను ఆముదాల మురళిని అడిగి ఒకటి చేపించాం సార్. తల్లిగా లాలించి తండ్రిగా నడిపించి గురువుగా మనసులో బరువు దించి నిశ్శబ్దమిత్రుడై నీడగా వెన్నంటి 10 మంది సభలోన పరువు నిల్పి బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ బసటగా నిల్చి బాట చూపి సందేహములు చేరి సందడి చేయగా నిక్కచ్చి అయినట్టి నిజము చెప్పి ప్రగతి దారుల పయనించు తెగువనిచ్చి చేతబట్టిన ప్రతి వారి కూతమిచ్చి ఆశ్రయించిన వారికి అద్దమగుచు మస్తకంబులు మలచును పుస్తకంబు. నిజంగా ఈ పద్యము ప్రతి లైబ్రరీలో పెట్టాల్సినంత విలువైనటువంటి గొప్ప పద్యం సార్. దీన్ని సొంత పుస్తకము తెలుగు పద్యం అనేటువంటి దాంట్లో గొర్రెపాటి రమేష్ చంద్రబాబు అట్ట మీద వేశాడు. ఇప్పటికి మేము కొన్ని లక్షల పుస్తకాలలో ఈ పద్యాన్ని వేయించడం జరిగింది. ఇప్పుడు సార్ మీరు ఉద్యమాల నుంచి పద్యాల నుంచి పాటల నుంచి సాహిత్యం నుంచి అదృష్టవశాత్తుగా గళవలో ఉన్నటువంటి సొబగుతో పద్యాల్లో కూడా విపరీతంగా రాణించారు. అయితే మీకు ఇంకొక కోణం ఉంది సార్. జనరల్గానే కమ్యూనిస్టులు అంటేనే ఉద్యమాలు మార్చాలనే స్వభావం ఉంటుంది. కానీ పెట్టుబడిదారి సంస్కృతిలోది వ్యక్తిత్వ వికాసం అని ఒక అపవాదం కూడా ఉంది. కానీ అది కాదు, వ్యక్తిత్వ వికాసం కూడా ఇప్పుడు సొసైటీకి చాలా అవసరమని ఈ మధ్య వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా మీరు చెప్తున్నారు. అంటే దానికి ఒక పునాది కానీ దానికి ఇన్స్పిరేషన్ కానీ ఎటువంటి వ్యక్తుల గురించి కానీ ఇప్పుడు తరానికి చెప్పగలిగితే ఇంకా చాలా బాగుంటుంది సార్. మీ వ్యక్తిత్వ వికాస ప్రయాణం ఎట్లా ప్రారంభించారు? అసలు సార్ వ్యక్తిత్వ వికాసం అంటే వికాసం విరియడం కదా, మొగ్గ వికసిస్తుంది. అదేవిధంగా మన వ్యక్తిత్వం వికసించాలా. ఇప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడతానంటే ఈ వడ్డించిన విస్తర్ లాంటి జీవితం మనకు వచ్చింది, లేదా కష్టాలు నష్టాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ ఇంత మంచి జీవితం గడుపుతున్నామంటే అది మనమే మాత్రమే కారణం కాదు. నేను వేసుకున్న బట్టలు కానీ, నేను తినే తిండి కానీ, నేను నివసించే ఇల్లు కానీ, నా చదువు చెప్పే పుస్తకాలు కానీ, టీచర్లు కానీ, సమాజం మనకిచ్చిందే. అహం అనేది ఉండకూడదు. కూడు పాచి కంపుగొట్టు మర్నాటికే కులిన పొడు కంపుగొట్టు పండు అతిథి కంపుగొట్టు 5 పూటల పైన అహము కంపుగొట్టు ఆ క్షణంబే. అసలు అహం దేనికి సార్? నీలో ఏంది నీ సొంతమో చెప్పండి. తల్లిదండ్రుల మీద బాల్యము, తర్వాత బడి, పుస్తకాలు. అసలు మీరు ఈ వృత్తిలోకి రావడానికి ఆ కెమెరా లేకుండా ఉంటే ఏమొస్తారు మీరు? కంటిద్దలు లేకుండా ఉంటే, చూపుకు సంబంధించి సమస్య, అక్షరాలు లేకుండా ఉంటే, చదువు లేకుండా ఉంటే, ఎవరెవరో మహానుభావులు సినిమా తీసేది, రీల్ తీసేది, ఫోటోలు తీసేది, ఈ రంగు ఫోటోలు తీసి ఇవన్నీ ఒక క్రమంలో వచ్చినాయి కాబట్టే కదా మన వ్యక్తిత్వం వికసించింది. లేకపోతే విశ్వనాథ్ రెడ్డి ఎవరు సార్? ఏడో ఈ పందులు మేపుకుంటాను, టమాటాలు వేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను ఉండేవాడు. ఈ వికసించిన మేధస్సు మనల్ని పరోక్షంగా ఇంత మంచి జీవితంలోకి నడిపించింది. వికసించడం అంటే విస్తరించడమే కదా సార్. చదువు ఇప్పుడు నేను అనేది ఈ కార్పొరేట్ కాలేజీలో దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసింది, నడి సముద్రంలో ముంచేసింది అనేది నా ఫీలింగ్. వాళ్ళకి మెయిన్ మిమ్మల్ని అడిగేది ఏమంటే సార్, మీరు ఇంకొకసారి మాకు చెప్పండి, వ్యక్తిత్వ వికాసం అనేది ఇప్పుడు తరానికి జనరల్గా విజయానికి 5 మెట్లని అదని ఇదని ఎండమూరి మీరు స్వభావమే ఉంది. కానీ మీరు రాసినటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి చూస్తే కొందరు విజయవంతమైన చరిత్రలు, కొందరు వికాసవంతమైన వాళ్ళ ఆత్మగత చరిత్రలు కూడా మీరు చెప్పుంటారు. అట్లా ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి
ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి ఒకరి ఇద్దరిని మీరు చెప్తే బాగుంటుందని మా ఆలోచన. సార్ ఇప్పుడు ఈ ఈ- ఈ వ్యక్తిత్వ వికాసం అనేది ప్రతి మనిషికి అవసరం. అది అవసరం. అన్నం ఎట్లనో మీరు ఇన్స్పైర్ అయిన వ్యక్తులు సార్. నేను 50 మంది జీవితాలు రికార్డ్ చేశాను సార్. అదే అవి 1-2 చెప్పగలిగితే మాకు. 52 జీవితాల్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు మనిషిని మళ్ళిస్తాయి. ఇప్పుడు న్యూరో సర్జన్ ఎంఆర్సి నాయుడు అని ఉన్నాడు. అది సార్ అతను వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉండి బాలాజీ కాలనీలో, ఆయన ప్రొఫెసర్ ఎండి నారాయణ నాయుడు వాళ్ళ ఇంట్లో చదువుకునేవాడు. ఉదయమే వరండాలో పడుకునేవాడు ఆయన. ఉదయమే టీ బంక్ అడిగిపోతే ఆడిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను న్యూరో సర్జన్ రామ్మూర్తి దగ్గరికి పోయి నా రోగం బాగు చేసుకున్నాను అని. అంటే ఎట్లా వెళ్ళినావు ఏమి అంటే, నేరుగా పోయాను, నేను పేదోడిని సార్, తిరుపతి నుంచి వచ్చినానని చెప్పినాను, నాకు చూసి మందులు రాయిచ్చాడు అని. ఇట్లా అబద్ధాలు చెప్పొద్దయా. 1 నెల ముందే రాష్ట్రపతి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే అపాయింట్మెంట్ తీసుకుంటేనే చూస్తాడు న్యూరో సర్జన్ రామ్మూర్తి. నువ్వు ఏదో ఒకటి చెప్తున్నావు అని వాళ్ళిద్దరు ఆ చర్చ జరిగినప్పుడు, ఇతను ఏంది న్యూరో సర్జన్ అంటే, ఎవరా రామ్మూర్తి అంటే అని అడిగాడు. ఇట్లా మద్రాసులో ఉన్నాడు, ప్రపంచంలోనే పేరు పోసిన డాక్టర్ అయినా, ఇండియాలో అయితే ఇంకా టాప్ అని చెప్తాడు. న్యూరో సర్జరీ అది చదవాలంటే ఏం చదవాలా? ఫస్ట్ ఎంబీబీఎస్ చదవాలా, ఎంబీబీఎస్ తర్వాత న్యూరో సర్జరీ స్పెషలైజేషన్ చేయాలా అని, అది చదవాలని అనుకుంటాడు ఆయన. ఇంటికి పోయి వాళ్ళ నాయనతో చెప్తాడు, నాయన నన్ను అది చదివించు, నేను చదువుతానని. చదివాడు, న్యూరో సర్జన్ అయ్యాడు. ఈ న్యూరో సర్జన్ల సంఘానికి, ఈ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూరాలజీ చీఫ్ అయ్యాడు. పెద్ద మేధస్సు కలిగిన ఆయన. చిన్న మాట, అటువంటి వ్యక్తులకి చిన్న మాట ఇన్స్పిరేషన్. అట్లా గల్లా రామచంద్ర నాయుడు ఎలా పారిశ్రామికవేత్తగా మారినాడు, సుద్దాల అశోక్ తేజ ఎలా సినిమా రైటర్ అయినాడు, ఉండేల మాలకొండారెడ్డి. ఉండేల మాలకొండారెడ్డి చదివితే సార్ కండ్ల నీళ్లు కారిపోవాల్సింది. అట్లే బాల కార్మికుడు, బర్రెలు మేపాడు వేరే వాళ్ళ ఇంట్లో, బంధువుల ఇంట్లో, అవమానాలకు గురైనాడు. కానీ అతనికి మొదటి నుంచి కూడా ఈ సాహిత్యం పట్ల పిచ్చి, పద్యాల పిచ్చి, తప్పులు పద్యాలు ఏదో ఒకటి రాస్తే ఎవడో చూసి అటట్లా అతన్ని చదివిస్తే అతను ఎంటెక్ చదివాడు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, పెద్ద పెద్ద వ్యవస్థను సృష్టించినాడు, ఒక మెడికల్ కాలేజీని పెట్టాడు, పెద్ద మెడికల్ హాస్పిటల్ పెట్టాడు. ఎంతవంటి పద్యాలు సార్ ఆయన రాసింది. అవయవమ్ము ప్రతిది అలసి నిదురపోవు, నిదురపోనిదొకటే నీదు గుండె, అట్టి గుండె నీకు ఆదర్శమకుగాక, మాలకొండ నోట మంచి మాట. ఇటువంటి నేను ఎప్పుడు కానీ నా పరుపు పక్కన 5 పుస్తకాలు పెట్టుకుంటాను సార్. నంబర్ 1 నార్ల రచనలు, ఈ 14 విభాగాలు, అందులో 4వది. దీంట్లో 1000-1200 పద్యాలు ఉన్నాయి. నవయుగాల బాట నార్ల మాట అని. ఇది ఎప్పుడు ప్రతి సందర్భానికి పద్యం ఉంటుంది దీంట్లో. 2 ఆలోచనము, నండూరు రామకృష్ణమాచార్యులు, ఇది కూడా ప్రతి సందర్భానికి ఓ పద్యం ఉంటుంది. 3 ఉండేల మాలకొండారెడ్డి గారిది. 4 ఆముదాల మురళి పుస్తకము. 5 సొంత పుస్తకం. ఇవి ఎప్పుడు నా పక్కనే పెట్టుకొని ఉంటా. సందర్భం వచ్చినప్పుడంతా చదువుకుంటుంటా. నేను ఇంతకుముందు అయితే వ్యక్తిత్వ వికాసం మీద ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు రెగ్యులర్గా వాటిని సాధన చేస్తూనే ఉండేవాడిని. ఆముదాల మురళి నాకు జత అయిన తర్వాత కొన్ని అద్భుతాలు జరిగినాయి సార్. ఈ పద్యం చూడండి. నేను 10th క్లాస్లో కలకడ హై స్కూల్లో వీడ్కోలు సమావేశం జరుగుతుంది. వీడ్కోలు సమావేశానికి మాట్లాడుతున్నాడు ఒక ఆయన, వైరెడ్డి అన్న అని, అద్భుతమైన ఉపన్యాసకుడు. ఆయనేమో నాకు టీచర్ కాదు, నాకు పాఠాలు చెప్పలేదు, ఏమీ లేదు. చెప్తూ ఈరోజు గొప్ప పండుగ నాకు, నా బిడ్డలు కోడి పిల్లలు తిరిగినటువంటి నా బిడ్డలు విజ్ఞాన ఆకాశంలోకి విహరించబోతున్నారు, ఎగిరిపోతున్నారు, ఏదేదో చెప్తూ ఈ సంతోష దుఃఖ సమ్మిళిత హృదయంతో వీడ్కోలు చెబుతున్నా అని దండం పెట్టాడు. నేను ఏడ్చేసిన. నేను నా పక్కన ఏడ్చాడు, వాడు ఏడ్చి, అందరూ ఏడ్చినారు. పెద్దిరెడ్డి సార్ వచ్చినాడు, ఎందుకురా ఏడుస్తుండారే అని. వాడు ఏడ్చినాడు, వీడు ఏడ్చినాడు. మొత్తం నా దగ్గరికి వస్తానే నేను ఆయనకు చాలా ఇష్టమైన శిష్యుణ్ణి. ఎందుకురా ఏడ్చినావు అన్నాడు. సార్ ఆయన ఏందో చెప్పినాడు సార్, ఏడ్చేసినాను సార్ అన్న. అంటే ఆయన నీకు పాఠం చెప్పినాడా,
నీకు చెప్పలేదు కదా, నీకు పాఠం చెప్పిన వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు నువ్వు దాన్ని హృదయంలోకి తీసుకోవాలా. అతను ఎలిమెంట్ స్కూల్ టీచరు, ఏదో ఆయన ఉపన్యాసకుడు కాబట్టి ఏదేదో పద్యాలు చెప్పేసినాడు అని చెప్పి అంత ఉద్వేగపడాల్సిన పని ఏం లేదురా అని చెప్పి నాతో అన్నాడు. ఆ సందర్భము నేను అట్లే పెట్టుకొని రాసి పెట్టుకున్నా. టీచర్లు, స్నేహితులు, ప్రాంగణము, సంతోషము, దుఃఖము, పండగ, ఇట్లా రాసి పెట్టుకొని ఆందోళన మురళిని పిలిపించి దీని మీద పద్యం కావాలి మురళి అని చెప్పాడు. అమ్మ నాన్నల మించి ఆత్మీయతను పంచి చదువుల నేర్పు ఆచార్యవరుల విజ్ఞాన గనులుగా విలసిల్లజేయగా పాఠాలు నేర్పిన ప్రాంగణమును మనసుతో మనసులు పెనవేసి అభిమాన చిగురులు తొడిగిన స్నేహితులను సంతోష దుఃఖాల సమ్మేళనంబుగా సాగిడి వీడ్కోలు సమయమందు కన్ను ఇరుగడలను బాష్ప కణమురాల. దుఃఖాశ్రు వచ్చి ముక్కు పక్కన వస్తుందంట, సంతోషాశ్రువు ఈ చెవి వైపు ఈ చివరిలో వస్తుందంట. కన్ను ఇరుగడలను బాష్ప కణమురాల భద్రమైనట్టి బంగారు భవిత కొరకు మనసు మెచ్చిన మజిలీల మార్చి మార్చి విడచి వెళ్ళుట ఎంతటి వేదనయ్యే. ఈ పద్యము తయారు చేశాం. అసలు కన్నీళ్ళు అంటే సహజంగా అనుకుంటాం, కానీ ఈ కన్నీళ్ళు అయితే ఎట్లొస్తాయి, ఆ కన్నీళ్ళు అయితే అట్లా వస్తాయని ఇప్పటి వరకు అసలు చాలా మందికి తెలియదు సార్. ఇప్పుడు ఆందాల మురళి జత అయిన తర్వాత నా ఉపన్యాస తీరులోనే ఎంతో ఉన్నతి, ఎంతో మెరుగు అది అయింది. ఎంత పండితుడు అంత నిరాడంబరుడు కూడా సార్. నిజమే సార్. నేను ఎప్పుడు తమాషకు అంటుంటా, పేదవాని జ్ఞానము తృణీకరించబడను. ఆందాల మురళికి ఉన్నంత జ్ఞానము విద్వత్తు నాకుంటే పల్లకీలే దిగిండేవాడిని కాదు అని. అట్లా ఈ పుస్తకాల ప్రభావం నాకు ఎక్కువ నా మీద ఉంది. ఒకడికి కుచ్చితే నొప్పి అయిందంటే ఎవడికి కుచ్చినా నొప్పే కదా, ఒకడిని చైతన్యవంతం చేసిందంటే ఎవరినైనా చేస్తుంది కదా. అందుకని ఈ పుస్తకాల మీద పడ్డాం సార్. నేను ఇప్పుడు లక్షల సంఖ్యలో పుస్తకాలు ముద్రించినాము. ఈ పూలు పళ్ళు, తెలుగు పద్యము, నాన్న, పప్పులు బెల్లాలు, మా అబ్బాయి పెళ్లి పుస్తకం ఇది 106 పేజీలు. మీరు తెలుగు సాహిత్యంలో ఇది యూనిక్ సార్, మీరు గమనించండి. అట్లే పుస్తకం సాక్షిగా, వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలము. ఈ ప్రతి సందర్భానికి ఒకరు పెళ్లి జరుగుతుందంటే ఓ పుస్తకం, ఒకరు స్నేహితుడు చనిపోతే ఓ పుస్తకం. అక్కడ పడింది చూడండి, రాజేంద్ర ప్రసాద్, అబ్బిగారు రాజేంద్ర ప్రసాద్ అని మా స్నేహితుడు చనిపోతే ఓ పుస్తకం వేశాం. నాగళ్ళ దుర్గా ప్రసాద్ అని చనిపోతే ఓ పుస్తకం వేశాం. పెళ్లికి ఓ పుస్తకము, పుట్టినరోజులకు పుస్తకాలు. ఇట్లా నేను తమాషకు అంటుంటా మా అబ్బాయితో, కీర్తి ఇప్పుడు మనం ఆ ఫీల్డ్ నుంచి నేను కొంచెం పట్టాలు తప్పాను, నేను ఈ పుస్తకాలు వేసే పని లేదు, కానీ పుస్తకాలు అనేటివి మనం ప్రచురించాల్సిందే. నేనున్నా లేకపోయినా, ఒకవేళ నేను లేకపోతే నా స్నేహితులు 5 మందిని చెప్తా. ఉమామహేశ్వరు, కృష్ణప్రసాదు, కట్టా శేఖర్ రెడ్డి, గోరిపాటి రమేష్ చంద్ర ప్రసాద్ బాబు, రమేష్ చంద్ర బాబు, ఇట్లా ఒక 7-8 మంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళను కూర్చోబెట్టి ఒక సినిమాకి ఎట్లా గ్రూప్గా చేసి డిస్కషన్ చేసి ఒకటి చేస్తారు. ఆమె మండు రాధ, ఋషివాలిలో తెలుగు టీచరు. ఇట్లా కొందరిని కూర్చోబెట్టి ఒక వర్క్షాప్ లాగా చేసి నా డైరీలన్నీ జల్లెడ బట్టి పూల బుట్ట అని ఒక పుస్తకం వేయరా. అందులో నేను పూలు మాలగట్టడంలో నిష్ణాతుణ్ణి కాదు, కానీ పూలు సేకరించాను. రకరకాల పూలు, రకరకాల జాతుల పూలు, రకరకాల సువాసనల పూలు, వాసనే లేని పూలు అన్నీ కూడా ఈ బుట్టలో పెట్టినాము. చేయి పెడితే ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి దొరుకుతుంది వాళ్ళకి కావాల్సింది అని చెప్పి అక్షర పుష్పాలు ఇవి, అనుభవ పుస్తకాలు ఇవి, జ్ఞాన పుస్తకాలు ఇవి అని చెప్పి ఒక 1000 పేజీల పుస్తకం ముద్రించాలరా నువ్వు అంటే, ఎందుకు ఇట్లా మాటలంతా ఎందుకు? నిజంగా వాళ్ళు ఎవరు చేస్తే నేను డబ్బులు ఇమ్మంటే ఎంత కావాలంటే అంత ఇవ్వనా? కానీ పుస్తకం మాత్రము నా 10 డైరీల నుంచినే సార్ ఒక పుస్తకాన్ని జల్లెడ బట్టి తప్పనిసరిగా ప్రింట్ చేస్తాం. చేసి
ఉచితంగా ఇస్తే మా అబ్బాయి అంటాడు, నీ ఉచిత ఉపన్యాసాలు విలువ లేకుండా పోయినాయి. అదే ఎండమూరి వీరన్నాథ్ వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇప్పుడైతే మరి ఆ మాటలు మాట్లాడకూడదు, అవి ఈ ఇంటర్వ్యూలో కూడా రాకూడదు. ఏందో టైలు కట్టుకునేది, బూట్లు వేసుకునేది, నిగిడి అమ్మ నాన్న వ్యక్తిత్వము, అది ఇది దీక్ష పట్టుదల ABCD 1 2 3 4 వాళ్ళు నిగిడి మాట్లాడుతుంటే నాకు అసలు సార్ తల్లి బిడ్డకి ఎట్లా నేర్పిస్తుంది సార్? గర్జనలు, గోండ్రింపులు ఈ తీన్రింపులు ఏమైనా ఉంటాయా? చిన్న పదాలతో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు దేవే, మా పిల్లోడికి ఇవ్వే అని ఎంత బాగా చిన్నగా నేర్పించేస్తారు కదా. అట్లా నేర్పించాలా. వీళ్ళు లేచి ఉగ్రం చేసినట్టు ఇట్లా చేయకుండా నేర్చిన మాటలు కమర్షియల్ వేవ్ సార్. నాకు ఈ మనాన్ని ఎప్పుడు నేర్పించేవాడు రే, కొన్ని పదాలు రకరకాల పద్యాలు నేర్చుకుంటే నీ భాష పెరుగుతుంది. అడిగేది నన్ను కడుగోడు జను అడిగిన దాని మగుడు నుడుగొడను వేడనుడు చెడు మూడు తడబడతాడు అది పద్యం ఉంది కదా, అది మాటికి చదివించేవాడు. ఏమీ తెలిసేది కదా నా కాకా కీకే కాకా పెట్లా అవి. కానీ అవి అర్థం చేసుకొని అన్ని పదాలు నేర్చుకుంటే అది ఉపయోగమే. కానీ పద్యం అసలు కంఠస్థం చేయడంలోనే ఒక నైపుణ్యం వచ్చేస్తుంది సార్. మంచి పద్యాలు, ఎంత మంచి పద్యాలు ఉంటాయి చూడండి. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబుజాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యులా చెరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోక అన్యుల పలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యా దానమొకటి జగతి. చిలకమర్తి గారి పద్యం ఇది. ఇంకొకటి చెప్పాలి సార్, అది నాకు అప్పటి నుంచి మైండ్లో తిరుగుతూ ఉంది. నేను కమ్యూనిస్ట్ నీతిని ఓ పుస్తకం కొన్నా, అది 35 రూపాయలు. నేను MA చదివిన తర్వాత తీగానే మొదట్లోనే ఒక గేయం ఉంది. అది కార్ల్ మార్క్స్ తన 18వ ఏట రాసుకున్న పోరాట పాటకు ఆయన భాషలో రాసుకుంటే రాచమల్లు రామచంద్రారెడ్డి గారు దాన్ని అనువాదం చేశారు మన తెలుగులోకి. అది చదవగానే నా శరీరం పొంగింది సార్. జుట్టు లేని ఇవన్నీ కూడా రోమాంచితమైంది. లక్ష్యరహిత గమ్యరహితమైన బతుకు వద్దు మనకు, నిస్సారపు నిర్జీవపు కాకి బతుకు వద్దు మనకు. పోదాం పద దూరంగా వేగంగా, కష్టాలను క్లేశాలను లెక్కించకపోదాం పద. నిరుత్సాహ నిరుద్వేగ విద్యా జీవితం ఎందుకు, గుదికాలుల గడిదల చల్లారిన బూడిదల, అచ్చమైన మనుషుల్లా నిండు బ్రతుకుదాం, కోపంతో తాపంతో రాగంతో ద్వేషంతో. యుగయుగాల మానవాళిని అలరించు కళాదేవి, సౌందర్యం సమస్తం నా అరచేతికి చిక్కుగాక, దిగ్మండల సహితంగా ఈ జగత్తు యావత్తు నా బుద్ధికి సులభంగా అవగాహన మౌనుగాక. శాంతిపూర్ణమైన బ్రతుకు నాకు వద్దు, గూర్ణితార్ణవమ్ము లాంటి నా మనసుకు పడదు శాంతి. పోరాటమే నాకిష్టం, మహోత్తాల లక్ష్యాంకితమైనట్టిది. దీంట్లో ఇంకొక స్టాంజా, అది టక్కన నేను మర్చిపోయాను. నిరుత్సాహ నిరుద్వేగ మిథ్యా జీవితం ఎందుకు, గుదికాలుల గాడిదల చల్లారిన బూడిదల, అచ్చమైన మనుషుల్లా నిండు బ్రతుకుదాం, కోపంతో తాపంతో రాగంతో ద్వేషంతో. ఈ 10 పద్యాలను నేను దీంట్లో రాశాను సార్. ఇది నిరుత్సాహ నిరుద్వేగ మిథ్యా జీవితం ఎందుకు, గుదికాలుల గాడిదల చల్లారిన బూడిదల, అచ్చమైన మనుషుల్లా నిండు బతుకుదాం, కోపంతో తాపంతో రాగంతో ద్వేషం. ఇది కొంచెం ఆర్డర్ తప్పింది, సారాంశమైనా అంటే చదివితే వచ్చేది జ్ఞానము, సాధనతో వచ్చేది నైపుణ్యము సార్. నేను ఇప్పుడు సాధన కొంచెం తగ్గింది కాబట్టి నా మైండ్ కొద్దిగా మొద్దుబారింది సార్. ఇప్పుడు సార్ ఈ మీ ఉద్యమము, మీ ASM జీవితము, అదే విధంగా వ్యక్తిత్వ వికాస యొక్క ప్రయాణము,
పుస్తకాలు వేసినటువంటి స్నేహితులతో మీకంటూ అనుభవాలు అన్నీ అయిన తర్వాత ఒక్కసారి మీ గతాన్ని తలుచుకుంటే, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యంగా చెప్తే అది కూడా ఒక ఆదర్శంగా ఉంటుందని ఆలోచన. సార్ మాది కలకడ మండలం రాతిగుంటపల్లి అని ఒక విలేజ్. మాకు చిన్నప్పుడు బస్సు కూడా లేదు. మేము ఎలిమెంటరీ స్కూల్ మా ఊర్లో చదువుకున్నాను. అప్పర్ ప్రైమరీ స్కూలు పాపిరెడ్డి గారిపల్లి, ఎర్రకోటపల్లి అంటారు దాన్ని. తర్వాత హై స్కూలు కలకడ. ఇంటర్మీడియట్ నేను 2 చోట్ల చదివా, ఆదోని, రాపూర్, నెల్లూరు జిల్లా రాపూర్. డిగ్రీ ఆదోన్లో చదివా. ఎంఏ ప్రీవియస్ కావల్లో చదివా. కావల్లో ఈ విద్యార్థి సంఘాల మధ్య ఉన్న ఘర్షణతో మా మీద హత్యాయత్నం జరిగితే నేను అప్పుడు నారాయణ గారు అన్నారు, లేదురా నువ్వు తిరుపతికి వచ్చేయాలని వీసీతో మాట్లాడి నన్ను జిఎన్ రెడ్డి గారు నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద, అతను ప్రిన్సిపల్ అప్పుడు, సంతకం పెట్టాడు. నేను ఎంఏ ఫైనల్ తిరుపతిలో. అప్పటికే ఇక్కడ కులోన్మాదులు ఉన్మాదంగా ఉన్నారు. కులాల పేర్లు అనవసరం కానీ వాటికి మేము ఎదురొడ్డినామని మా మీద హత్యాయత్నం జరిగింది. 81లో 5 మంది తీవ్రంగా గాయపడ్డాం మేము. నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ కృష్ణప్రసాద్, సెస్లో రిటైర్డ్ అయిన ప్రొఫెసర్గా రిటైర్డ్ అయిన చిగురుపాటి రామచంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి అని కడప జిల్లాలో తెలుగు లెక్చరర్గా రిటైర్డ్ అయినాడు, మా పార్టీ లీడర్ కొడుకు. అతను వెంకటరమణ అని హైకోర్టులో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినాడు. మేము 5 మంది తీవ్రంగా గాయపడ్డాం. ఇవంతా చూసుకున్నప్పుడు జీవితం ఫలించిందా లేదా అని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిందే. బ్రతుకీడ్చడం వేరు, బ్రతకడం వేరు, జీవించడం వేరు, చరితార్థుడు కావడం వేరు. నాది బతికిడ్చిన జీవితం కాదు, బతికిందనేదాన్ని చెప్పేదానికి లేదు. నాది జీవించడమే. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ వచ్చినాయి. జీవించడం అంటే ఏం లేదు సార్, మనం బతుకుతూ ఇతరుల బతుకులకు ఉపయోగపడ్డాం. నేను చదువు అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు ఎకనామిక్స్ లెక్చరర్గా ఉద్యోగం చేసి, ఉద్యోగం వదిలేసి పూర్తికాల కార్యకర్తగా మారి ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో చదువుకునే పిల్లలకి వ్యక్తిత్వ వికాసం మీద, ఉపాధ్యాయులకి వృత్తి ధర్మం మీద క్లాసులు నిర్వహిస్తూ పుస్తకాలు, నా అనుభవాలన్నీ పుస్తకాలుగా మార్చి ఒక ఉద్యమంలాగా, ఒక వ్యవస్థలాగా ప్రచారం చేసుకుంటూ వచ్చినాను. సరే, ఒక డిస్టర్బెన్స్ జరగకూడని జరిగింది. అందులో ఒక చేత్తో చప్పట్లు సృష్టించలేం, ఒకరెక్కతో ఎగరలేం. జరిగిపోయింది సార్, అది జరిగింది. అది ఒక కుటుంబ సహకారం అనేది. మా నాన్న 3 టెంపుల్స్ కట్టాడు, ధర్మసత్రం కట్టినాడు, బడి బిల్డింగ్ కట్టించాడు, ఊర్లో నీళ్లు తాగే బావి దువ్విచ్చాడు, మా ఊర్లో దళితులందరికీ తాలిబొట్టు, కొత్త బట్టలు ఇచ్చాడు, అన్నదానం చేసినాడు. మా నాన్న ఆయన తత్వం వేరే. కానీ నాతో అనేవాడు, నువ్వు చేసే పనులన్నీ గొప్ప పనులు, కాకపోతే నాకు ఒక్కటి అసంతృప్తిగా ఉందిరా, నీకు ఆ భక్తి అనేది గన ఉండుంటే పరిపూర్ణమైన మనిషి నువ్వు అని. అంటే ఎవరూరు అంచనా వాళ్ళది, ఆయన అనేవాడు. అందుకే నేనేం చేశానంటే మా నాన్న పేరుతోనే నేను లక్షల పుస్తకాలు ముద్రించిన. నేను ప్రార్థన రాసుకున్నా మా నాన్న మీద. కీర్తిశేషులు కోట వెంకటయ్య నాయుడు గారికి నా నివేదించేటువంటి ప్రార్థన. నన్ను నడిపించు తండ్రి మంచి వైపు, మానవత వైపు. డబ్బు మీద వ్యామోహంతో తప్పుదారి పట్టినప్పుడు, దాతృత్వం గొంతు నులిమి జేబులు నింపేటప్పుడు, అనైతికంగా ఆదాయం కోసం మనసు మళ్ళినప్పుడు, హృదయం పవిత్రత కోల్పోయి కలుషితమైనప్పుడు, మానవ హితం కాకుండా నా హితం కోసం ప్రాకులాడేటప్పుడు, దానగుణం తెరమెరుగై స్వార్థగుణం వైపు వెళ్తున్నప్పుడు, మిద్దె మీది పరుగులు తీస్తూ గుడిచెను మరిచినప్పుడు, నన్ను నడిపించు తండ్రి మంచి వైపు, మానవత వైపు, మంచి వైపు, మానవత వైపు అని నేను అది ఈ 2.5 లక్ష పుస్తకాలలో కూడా ఇది వేసినాము సార్. నా ఇప్పటికీ నేను చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించిన. నాకు పెద్ద టెన్షన్లు లేవు, అగాధాలు లేవు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్న పడి లేచి వచ్చినప్పటికీ అవి జీవిత పాఠాలుగా ఇతరులకు చెప్పడానికి కూడా ఉపయోగపడతాయి. మా అమ్మ ఇవన్నీ కూడా ఒక గంటలో అయిపోయే విషయాలు కాదు సార్. ఒక జీవితం, అది కూడా ఫలించిన జీవితం. మా అమ్మ 4వ తరగతి చదువుకున్నది. 4వ తరగతి చదివినా కానీ మా అమ్మ
తన బిడ్డల్ని అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించడానికి ఇద్దరు చేయాల్సిన పని వ్యవసాయ పని, ముగ్గురు చేయాల్సిన వ్యవసాయ పని ఒక్కటే చేస్తూ పెద్ద భూస్వామి కూతురు అయ్యుండి ఆస్తులన్నీ పోతే కూడా మమ్మల్ని గొప్పగా చదివించింది. మా తమ్ముడు హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చదివాడు సార్. కోట్ల జీతానికి వాడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. మా పెద్దక్క రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో, ఇక్కడ MSc బాటనీ చదివింది. మా ఇంకొక అక్క హెడ్ మిస్ట్రెస్. అందరము ఇంత చదువుకోవడానికి ఒకే ఒక గుడ్డి నమ్మకము మా అమ్మకి, బిడ్డలు చదువుకుంటే మంచి పొజిషన్కి వెళ్తారు, నీడన బతికే జీవితం ఉంటుంది వీళ్ళకి. మేము కష్టపడినాము, వ్యవసాయం చేసినాము, అష్ట కష్టాలు పడ్డాము, మా బిడ్డలు నీడన బతికే జీవితం కావాలని చెప్పేసి మా అమ్మ అంత త్యాగం చేసింది. మా అమ్మకి పెద్ద జ్ఞాని అని చెప్పలేను కానీ జ్ఞానం అవసరం లేదు సార్, ఉండాలి అంతే. మళ్ళీ నాకు ఇంకా ఇంట్లో కుటుంబం అంటే మెయిన్ ఇప్పుడు అమ్మ నాయన అయిపోయింది, అది అయిపోయిన తరము గతం గత. ఇప్పుడు మా ఆవిడ మా అబ్బాయి. మా ఆవిడ మదనపల్లిలో ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది, రాటకొండ ఫ్యామిలీ నుంచి వచ్చింది. MA పొలిటికల్ సైన్స్ చదివింది, నాకు 1 year జూనియర్. నాకు దేవసేన నాయుడు అని ఒక ప్రొఫెసరు, ఆ ప్రొఫెసర్ భార్య వచ్చి ఈమెకు మామ కూతురు, ఆమె కూడా ప్రొఫెసరే, చిన్న వయసులో చనిపోయింది ఆమె, ఉజ్వల రాణి అని సైకాలజీ ప్రొఫెసర్. దేవసేన నాయుడు నాకు డైరెక్ట్ టీచరు కావల్లో చదివేటప్పుడు. అప్పటి నుంచి నన్ను చూసి ఆయనకు నా మీద ఒక అడ్మిరేషన్, మంచోడు వీడు అని చెప్పి. మా మిసెస్ వాళ్ళ ఫాదరు దేవసేన నాయుడు అంటే చాలా గౌరవం. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకునేటువంటి ఒక పిల్లోడు ఉన్నాడు, ఇచ్చి చేద్దాము అని ప్రపోజ్ చేసినప్పుడు వీళ్ళింట్లో వాళ్ళందరూ వ్యతిరేకం. వాళ్ళ అన్నలు ముగ్గురు, ఒక చెల్లెలు, ఒక అక్క, 5 మంది వ్యతిరేకమే. కానీ ఆయన దేవసేన నాయుడు చెప్పినాడు, అది ఏమన్నా కానీ నేను ఈ పిల్లోనికి ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేసింది. మాది కొంచెం మధ్యతరగతి కుటుంబం, ఒక భూములు ఎక్కువ ఉన్నా కానీ పెద్ద ధనికులం కాదు మేము. ఎంతో 7 మంది పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలంటే ఏం సార్, ఎన్ని అమ్ముకుంటే చదివేది. మా ఆవిడ వాళ్ళకు భూములు ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి భూములు, అవి కోట్లాది రూపాయలు అయిపోయినాయి. ఆమె వచ్చినప్పటికీ తర్వాత డిగ్రీ TTD కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆమె ఉద్యోగం మానేసింది, కుటుంబాన్ని చూసుకుంటూ మా పిల్లోని చదివించుకుంది. మా అబ్బాయి, నేను ఈ వృత్తిలో ఇంచుమించు ఇది వృత్తి నాకు, ఉపన్యాసాలు, పుస్తకాలు, పిల్లలతో మాట్లాడడం, టీచర్లతో మాట్లాడడం. ఖాళీ ఉన్నప్పుడంతా నాతో పాటు వస్తూ వాడు కూడా ఒక వక్తగా తయారయ్యి ఆ యూనివర్సిటీ డిబేటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా 5 ఏళ్ళు పనిచేస్తూ, 1 సంవత్సరం కన్వీనరు, 4 ఏళ్ళు అధ్యక్షుడిగా చేస్తూ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ డిబేటింగ్ కాంపిటీషన్స్కి, ప్రపంచ పోటీలకి భారతదేశ విద్యార్థి లోకం తరఫున 13 దేశాలకు వెళ్ళొచ్చాడు. తల్లి జన్మనిస్తుంది, సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు చదువుకున్న భార్య పునర్జన్మనిస్తుంది. నేను ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనే అంత ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు ఆమె ఒకటే మాట అనింది, నాయకుడు అంటే అందరికంటే ముందు నడిచేవాడు కాదు, అందరికంటే ముందు మాట్లాడేవాడు కాదు, మంచి మార్గం వేసేవాడు, మంచి మార్గం చూపేవాడు. అప్పులైపోయానో, కష్టాలు వచ్చినాయనో, ఆత్మహత్య మార్గం నువ్వు ఎవరికి చూపిస్తావు? నువ్వు నాయకుడు ఎట్లవుతావు? కష్టపడదాము, సంపాదిద్దాము, అప్పులు తీర్దాం, సమస్యలు తీర్చుకుందామని చెప్పింది. నేను ఆమె ఉద్యోగం మానేసి నాకు తోడుగా నిలిచింది. వ్యాపారం చేసినాం, రకరకాల పనులు చేసినాం. వడ్డించిన విస్తర్ లాంటి జీవితానికి మేము వేసుకున్నాము. మా అబ్బాయి బాగా చదువుకున్నాడు. నేను ఇన్నేళ్లు పడిన కష్టానికి ఫలితము ప్రత్యక్షంగా రాలేదు కానీ పరోక్షంగా వచ్చింది అని సంతృప్తికరమైనటువంటి ఉంది సార్. ఎందుకంటే మా మిసెస్ అంటే మనం 10 మందికి అన్నం పెడితే మన బిడ్డకి ఎవరో పెడతారు అని, అది కరెక్టో కాదు కానీ మనం నడిచే మార్గము మన పిల్లలకి మార్గదర్శకం అవుతుంది. నేను ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు నాతో పాటు వెంబడి వచ్చి యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లోనూ వాడు కూడా వ్యక్తిత్వ వికాసం మీద మాట్లాడాడు. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ డిబేటింగ్ కాంపిటీషన్స్కి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడినాడు, గెలిచినాడు. ఈరోజు 35 ఏళ్లకే ఒక మంచి లాయర్గా, ఒక అటార్నీగా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి పని చేసుకుంటూ ఉన్నాడు. ఫలితం వచ్చేసిందని కూడా మేము ఒక రకంగా సంతోషపడవచ్చు. ఇక నేను చేసే పనిలో ఇది సముద్రం అంత పని. విద్యార్థులందరికీ వ్యక్తిత్వ వికాసము, టీచర్లందరికీ వృత్తి ధర్మం మీద, పిల్లలందరికీ ఉద్యమాల్లో నైపుణ్యము నేర్పించడం అనేది అది నా ఒక్కంత అయ్యే పని కాదు. ఉడత ఇసుక రేణువును ఒకదాన్ని తీసుకెళ్లి శ్రీరాముడికి ఇచ్చినట్టు నేను చేసినాను, సంతృప్తి పడుతున్నాను. నిరాశ అయితే నాకు లేదు.
ఒకటి నేను ఈ పని మానుకోవడం అనేది చైతన్యం వదిలేయడం అనేది క్రియాశీలంగా లేకపోవడం అనేది ఒక దిగులు ఉంది నాకు కొద్దిగా. ఈ వ్యవస్థ మారదనే వాదానికి తావులేదు, ఈ వ్యవస్థ మారదనే వాదానికి తావులేదు. రాక్షస వృక్షం సైతం రంపానికి లొంగుతుంది. ఆ రంపమే తల్లిదండ్రుల ప్రేమ, ఆ రంపమే ఉపాధ్యాయులు, ఆ రంపమే పాఠశాల విద్యా వ్యవస్థ, ఆ రంపమే ఉద్యమాలు, ఆ రంపమే పుస్తకాలు, ఆ రంపమే చైతన్యము, మార్క్సిజము అని నమ్ముతూ దానికోసం నేను ఇంకా కూడా చెయ్యగలిగినంత కాకపోయినా నేను ఆ ప్రయత్నంలోనే వెళ్ళాలనేది నాకు కోరిక. ఒక అమ్మాయి అడిగింది, సార్ మీరు విశాఖపట్నం వచ్చి క్లాసులు చెప్తున్నారు, మీకేం లాభమో, మీరు డబ్బు కూడా తీసుకోలేదే అంటే నేనన్నాను, మహాకవి శ్రీశ్రీ ఒక అమ్మాయి అడిగిందట, మహాకవి అని పెట్టుకునేవే, నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత డబ్బు ఉంది అని. అమ్మ సంపద కాదు, నా అంత సంపదవంతుడు ఎవడు లేడు. అప్పుడు ఒకటే రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి అమ్మ నేను మహాకవి శ్రీశ్రీని అంటే ఇంటికి పిలిచి వడ్డించని తల్లి ఉండదు. అంత సంపన్నుడు నేను. ఆ పెరసలన్నింటినీ లెక్కేసుకుంటే నేను కొన్ని కోట్ల కంటే మించిన సంపద పరుడు నేను. అట్లా నాకు కోరిక సార్, తమాషా కోరిక అది. నేను వేల మంది దళిత బాలికల చేతుల్లోంచి వాళ్ళు తింటూ వాడిని గిన్నెల్లో నుంచి పెట్టిన నా చేత్తో అన్నం తిన్నవాడిని. వేల మంది పిల్లలు నా పాదాలకు నమస్కారం చేసి ఉంటారు. నేను పిల్లలతో కూడా అంటుంటా, నాకు ఒక కోరిక. 5 కళ్ళు సదాశివన్ అని అనంతపురంలో ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు చనిపోయినప్పుడు 100 మంది ఏడ్చారు. నేను అప్పుడు అనుకున్నా, ఒరే అని, నేను చనిపోతే 1,00,000 మంది ఏడ్చాలా అని అప్పుడు నాకు అనిపించింది. ఒకవేళ నేను చనిపోతే నేను ఒక రకమైన ప్రముఖున్నే కాబట్టి పేపర్లో వేస్తే అయ్యో ఇంత మంచి మనిషి పోయినాయి అని ఒక్క నిట్టూర్పు పిడిస్తే చాలు. ఇటువంటి లక్షల నిట్టూర్పుల్ని పోది చేసుకోవడమే నేను భాగ్యవంతుణ్ణి, నా జన్మ భాగ్యవంతమైన జన్మ అనుకోవడానికి అని నేను అంటుంటాను. సార్ ఈ వీడియోకి, ఈ ఇంటర్వ్యూకి ప్రస్తుతానికి సెలవు. స్నేహం మీతో జీవితాంతం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.